ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయ్, నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్ కోరా అంటే సంకనాకుంట తిరిగి ఇవాళ వచ్చి ఈయనకు విద్యాశాఖ పెట్టుకుని సిగ్గుశరం లేదా? చదువుకున్నాను కపేపు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి. అమర్యాదకరమైన వ్యాఖ్యలు, అమర్యాదకరమైతే ఫ్యాకల్టీని కూడా అంటున్నాడు. చదువు చెప్పిన వాళ్ళని వచ్చి అప్లికేషన్ నింపమను, వాళ్ళు నింపని అప్లికేషన్ కూడా నింపరాదు అంటున్నాడు. మీరు చదువు చెప్పిన వాళ్ళు అనుకో, మళ్ళీ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టేది కూడా తప్పు. 65% క్లాసులు విని పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ నింపరాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ప్రపంచంలోనే నాకు తెలిసి ఒక స్టేట్లోంచి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం మనది. ఈయన కంటే ముందు ఈయన ఉండే ఈ కేటీఆర్ బీహార్ యూపీలకి వెళ్ళి వచ్చి వీడికి ప్లంబింగు, ఎలక్ట్రికల్, టైల్స్ వేసే పని ఆడ ఉత్తర భారతంకి వెళ్ళి వచ్చి ఈడ చేస్తున్నారు. మన వాళ్ళేమో ఇక్కడ ఇవన్నీ చేయకుండా అమెరికా, దుబాయ్, మస్కట్లలో పోయి బాత్రూమ్లు గడుగుతున్నారు. కేటీఆర్ బాత్రూమ్ గడిగితే అమెరికాలో అందరు బాత్రూమ్ గడుగుతున్నారు, తప్పు కదా అని వాళ్ళని హేళన చేసి ఇంతకుముందు ఉన్నాడు. ఏమయ్యా విద్యాశాఖ మంత్రి పొట్టోడా, నువ్వు ఎప్పుడన్నా ఒక్క స్కూల్కి పోయినావా? బ్లాక్ బోర్డులు ఉన్నాయా చూసినావా? నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండగా బ్లాక్ బోర్డు లేని స్కూళ్ళు ఉన్నాయి, చాక్ పీసులు లేని స్కూళ్ళు ఉన్నాయి. అమ్మాయిలకి అబ్బాయిలకు పక్కకు పెట్టుర్రి, పిల్లగాళ్ళకి ఆడపిల్లలకి టాయిలెట్స్ లేని పరిస్థితి ఉన్నది. ఈయన చదువుకున్నవానికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కంటే వీటికంటే పెద్ద చదువులు ఉంటే చెప్పులు చేయరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా మొత్తం నీకు ఇట్లా టెక్నికల్ స్టడీస్ పనికిరావంటే దీనికంటే పనికొచ్చేటి చెప్పు. మరి నువ్వు చెప్పు, తీసుకురా ఏమన్నా.